ఓహో తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా ఈ దేశం ఈ రాజ్యం నాదే అని సాటెత్తి మాత్రం చాలా బాగా జరిగింది సార్. ఇంత మంచిగా నేను ఎక్కడ చూడలేదు సార్ ఇప్పటివరకు. నా వయసు 56 సంవత్సరాలు సార్. ఇప్పటిదాకా ఇలాంటి ప్రోగ్రామ్ని నేను చూడలేదు. అంటే ఒక పిల్లల దగ్గర వాళ్ళని పిలిచి ఒక నెల రోజులు మీరు పెట్టుకుని వాళ్ళ ఆహారం మొత్తం అన్ని వాళ్ళని చూసుకుంటా నేను ఇంకెక్కడ చూడలేదు సార్. చాలా కృతజ్ఞత అసలు మామూలుగా సార్. ఆ పిల్లల తరపు నేను కూడా చెప్పిన మెచ్చుకోవాలన్నా కూడా చాలా గర్వంగా ఉంది సార్. తీస్తాకి సార్ ఫుడ్ విషయమైనా కాదు ఏ విషయమైనా సరే సార్ వాళ్ళకి బెడ్స్ ఇవ్వడం అన్నీ ఇవ్వడం అసలు చాలా బాగా నచ్చింది సార్. ఈ ఆహారం ప్రదేశం సార్ ఇది చాలా నెంబర్ 1 సార్. చాలా బాగా చేశారు సార్, నిజం సార్. మా ఇంట్లో మమ్మీ పని చేయమన్నా కూడా నేను చేయకుంటుంటే ఇక్కడికి వచ్చినాక మాత్రం నేను పని మంచిగా నేర్చుకొని పోయేసి ఇంట్లో నేను చేస్తాను. మమ్మీ మంచి హ్యాపీగా ఫీల్ కావాలని అనుకుంటున్నాను. నేను ఎక్కడైనా లేదు ఇంత మంచిగా నా నాలెడ్జ్ని ఇక్కడ వచ్చినాక రెట్టింపు చేసుకున్నాను. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అక్కడ నైట్ 108 టైప్స్ ఆఫ్ గాడ్స్ అవుతున్నారు. మేము అక్కడ దర్శించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం. తర్వాత యోగా చేస్తాం. యోగా నుండి మాకు ఎన్నో యూజెస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన తర్వాత అసలు సిక్ అనేది రాలేదు మేము, ఎందుకంటే డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మా బాడీకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంటి దగ్గర అయితే ఎవరితోనే గొడవ పడుతుంటే అన్నీ చేస్తుంటే ఇక్కడ వచ్చినాక ఇక్కడ గొడవ లేకుండా ఏం లేకుండా అందరితోనే కలిసిమెలిసి చాలా టైం టేబుల్ ఫాలో అవ్వడం నేర్చుకున్నాను. టైం టేబుల్ ఫాలో అయితే మనకి డేలో చాలా టైం సేవ్ అవుతుంది. ఆ టైంలో నాకు స్టడీ చదువుకోవడానికి బాగా యూజ్ అయింది. ఈ ఎగ్జామ్కి నాకు బాగా ఉపయోగపడింది. అభయ ఫౌండేషన్ స్వామీజీకి మరియు అభయ ఫౌండేషన్కి సాయం చేసిన ఇంకా చాలా కంపెనీలకి థ్యాంక్స్. నాకు ఇక్కడ సూపర్ 60కి వచ్చిన తర్వాత ఎక్కువ నచ్చింది నేచర్. ఇక్కడ మేము మార్నింగ్ లేవగానే బర్డ్స్ పికాక్స్ చేసే సౌండ్స్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మూమెంట్ని నేను హెవెన్ లాగా ఫీల్ అవుతా. స్వామీజీ ఎప్పుడు చెప్తుండేవారు, బిఫోర్ సూపర్ 60 ఆఫ్టర్ సూపర్ 60, బిఫోర్ అభయ ఆఫ్టర్ అభయ. అంటే ఇక్కడ ఏమైతే నేర్చుకున్నారో ఒకటే మాటలో బీ అ గుడ్ సిటిజన్. చాలా మంచి పిల్లలు. ఎంత మంచి పిల్లలు అంటే టైంకి ప్రతి విషయాన్ని చాలా చక్కగా స్వామీజీ చెప్పినట్టుగా పాటించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అభయ ఫౌండేషన్ స్థాపించడానికి ఎంత కష్టపడ్డారో, ఈ స్థాయికి రావడానికి కూడా ఎంతో మంది మహనీయులు ఫౌండర్స్ 100 రూపాయలు ఎవరికన్నా మనం దానం చేయాలంటే 1000 రకాలుగా ఆలోచిస్తాం. ఇన్ని లక్షల రూపాయలు ఫౌండేషన్కి తీసుకొస్తున్నారంటే ఆయన మీద ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టాలి. డబ్బు ఖర్చు పెట్టడం ముఖ్యం కాదు. మీరు ఉన్నతమైన స్థితికి వెళ్తే స్వామీజీ ఎంతో సంతోషిస్తారు. వందనాలు, అభివందనాలు, ఆనంద పారవస్య తందనాలు, మానవతా మూర్తులకు మహోజ్వల కీర్తులకు వందనాలు, అభివందనాలు, ఆనంద పారవస్య తందనాలు. పిల్లలు, తల్లిదండ్రులు, ఇంకేమైనా మాట్లాడాల్సి ఉందా? ఇక్కడ గత 28 రోజుల నుంచి ఏం జరిగిందో మీకు అర్థమైందా?